ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు 21వ అధ్యాయాల వరకు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఒక్క మాట గమనించండి. ఈ వీడియోలు సిద్ధపరచటానికి నేను ఎంతగా శ్రమ పడుతున్నానో, ఎంతగా కష్టపడుతున్నానో మీరు గుర్తించాలి. 10 నిమిషాల వీడియోను సిద్ధపరచడానికి ఎంతో టైం తీసుకుంటుంది. అలాంటిది ప్రతిదినము ఇలా వీడియోల రూపంలో వాక్యాన్ని మీకు అందిస్తున్నాను అని అంటే ఇందులో దేవుని పట్ల నేను చేస్తున్నటువంటి పనిని మీరు గుర్తించాలని మనవి చేస్తున్నాను. కనుక కాలయాపన కోసము, సరదా కోసము ఈ వీడియోలు చూడకుండా ఆసక్తితో, దేవుని మీద ఇష్టంతో ఈ వీడియోలు చూసి ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాను. చూసేటప్పుడు మాత్రం ఇతరులకు ఈ వాక్యము అందటానికి నీ వంతుగా లైక్ చేయటం మర్చిపోవద్దు. నువ్వు చేసేటటువంటి లైక్ వల్ల యూట్యూబ్ ఆల్గారిథం ఈ వీడియోలను అనేకులకు అందేటట్లుగా ప్రమోట్ చేస్తుంది. కనుక దయచేసి ఈ ఒక్క రిక్వెస్ట్ మీరు గమనించాలని మనం చేస్తున్నాను. మంచిది, ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి 5వ వచనం, తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెలుచు ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన,
ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. 15వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒకడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిక్షేముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెహెర్షెబాలో నివసించెను. 20వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెషేదు, హజో, పిల్దాసు, ఇద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబాహును, గహామును, రహాషును, మయకాను కనెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 22వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, దేవుడు అబ్రహామును శోధించాడా లేక పరిశోధించాడా? దేవుడు అబ్రహామును శోధించాడా లేక పరిశోధించాడా? 2, అబ్రహామా అని పిలిచింది ఎవరు? అబ్రహామా అని పిలిచింది ఎవరు? 3, దేవుడు అబ్రహామును ఏ పర్వతము మీద బలి అర్పించమన్నాడు? దేవుడు అబ్రహామును ఏ పర్వతము మీద బలి అర్పించమన్నాడు? 4, అబ్రహాము తన వెంట ఎవరెవరిని తీసుకెళ్ళాడు? అబ్రహాము తన వెంట ఎవరెవరిని తీసుకెళ్ళాడు? 5, అబ్రహాము మోరియా పర్వతము దగ్గరకు వెళ్ళుటకు ఎన్ని దినాల ప్రయాణం చేశాడు? అబ్రహాము మోరియా పర్వతము దగ్గరకు వెళ్ళుటకు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 6, తన పనివారితో అబ్రహాము ఏమని చెప్పాడు? తన పనివారితో అబ్రహాము ఏమని చెప్పాడు? 7, మోరియా పర్వతము మీదను ఎవరెవరు వెళ్ళారు?
మోరియా పర్వతము మీదకు ఎవరెవరు వెళ్ళారు? 8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమని అన్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమని అన్నాడు? 9. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో ఏమని చెప్పాడు? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో ఏమని చెప్పాడు? 10. తన కుమారుని బలియుటకు అబ్రహాము ఏ విధంగా అతన్ని సిద్ధపరిచాడు? తన కుమారుని బలియుటకు అబ్రహాము ఏ విధంగా అతన్ని సిద్ధపరిచాడు? 11. అబ్రహాము తన కుమారుని వధించుటకు ఏం చేశాడు? అబ్రహాము తన కుమారుని వధించుటకు ఏం చేశాడు? 12. దేవదూత అబ్రహాముతో ఏమని పిలిచాడు? దేవదూత అబ్రహాముతో ఏమని పిలిచాడు? 13. దేవదూత అబ్రహామును ఏ విధంగా మెచ్చుకున్నాడు? దేవదూత అబ్రహామును ఏ విధంగా మెచ్చుకున్నాడు? 14. నీ కుమారునికి బదులు పొట్టేలును బలి ఇయ్యమని దేవదూత చెప్పాడా, లేక అబ్రహామే బలిచ్చాడా? నీ కుమారునికి బదులు పొట్టేలును బలి ఇయ్యమని దేవదూత చెప్పాడా, లేక అబ్రహామే ఇచ్చాడా? 15. బలి అర్పించిన చోటుకు అబ్రహాము పెట్టిన పేరేమిటి? బలి అర్పించిన చోటుకు అబ్రహాము పెట్టిన పేరేమిటి? 16. యెహోవా ఈరే అను మాటకు అర్థమేమిటి? యెహోవా ఈరే అను మాటకు అర్థమేమిటి? 17. దేవుడు అబ్రహామును ఏమని ఆశీర్వదించాడు? దేవుడు అబ్రహామును ఏమని ఆశీర్వదించాడు? 18. దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏమిటి? దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏమిటి? 19. అబ్రహాము తన పనివారితో కలిసి తిరిగి ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము తన పనివారితో కలిసి తిరిగి ఎక్కడికి వెళ్ళారు? 20. నాహోరునకు మిల్కా కనిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? నాహోరునకు మిల్కా కనిన సంతానము ఎంతమంది? వారి పేర్లేమిటి? 21. నాహోరు యొక్క ఉపపత్ని పేరేమిటి? నాహోరు యొక్క ఉపపత్ని పేరేమిటి? 22. రయూమా కనిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? రయూమా కనిన సంతానము ఎంతమంది? వారి పేర్లేమిటి? 23. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి ప్రశ్నలతో పాటు మీరు కూడా 22వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే ఇంకా ప్రశ్నలు వస్తాయి. అలాగే ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పదే పదే యొక్క 22వ అధ్యాయాన్ని చదవండి, ధ్యానం చేయండి. అనేక సత్యాలు తెలుసుకొని ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.